ఏపీలో ఫస్ట్ గెలిచేది ఇక్కడి అభ్యర్థులే. ఎలక్షన్స్ జనాలను గజిబిజి పెట్టి గందరగోళం చేసే ఒక మహత్తరమైన ఘట్టం. అలాంటి ఎలక్షన్స్ వచ్చాయి అంటే ఎన్నడూ చూడని నేతలను కూడా మనం చూడగలుగుతాం. ఎన్నడూ మన ఊర్లోకి వాడలోకి రాని నేతలు కూడా మన ఇంటికొస్తారు. అలా ఒక్కసారి మన దగ్గరకు వచ్చి 5 ఏళ్ల పాటు మనపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటారు. అలా ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలలో ఎన్నికలు అయితే ముగిశాయి. ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థులు, క్రింది స్థాయి లీడర్లు, ప్రజలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక పోటీలో నిలబడిన అభ్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. గెలిస్తే ఆనందం, ఓడిపోతే బాధ. కానీ ఈసారి ఏపీలో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే విధంగా హోరాహోరీగా పోరాడారు. ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి రాష్ట్రమంతా చుట్టుముట్టారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా ఈసారి ఓటర్ నాడి అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. గత ఎన్నికల్లో ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ కు ముందే ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చేది. కానీ ఈసారి ఆ అంచనా అస్సలు దొరకడం లేదు. ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడం అనేది సర్వే సంస్థలకు కూడా కష్టంగా మారింది. కొన్ని సర్వేలు టీడీపీ కూటమి అంటే, మరికొన్ని సర్వేలు వైసీపీ అంటున్నారు. ఏది ఏమైనా ఎవరు గెలిచినా కొద్దిపాటి తేడాతోనే గెలుస్తారు. వన్ సైడ్ రిజల్ట్ మాత్రం అస్సలు ఉండకపోవచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి ఈ తరుణంలో జూన్ 4వ తేదీన ప్రజలు ముందుగా చూసే ఫలితాలు ఆ నియోజకవర్గాలివే. ఇంతకీ అవేంటయ్యా అంటే, తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలలో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. ఈ 2 నియోజకవర్గాల నుండి మొదటి ఫలితం వెలువడుతుందని ఎన్నికల అధికారులు ఇప్పటికే చెబుతూ ఉన్నారు. మరి చూడాలి, ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులకు కలిసొస్తుంది, ఏ అభ్యర్థులకు మడతడిపోతుంది అనేది రేపు తెలుస్తుంది.